మీకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. నిన్ననే మనం చూసినాం బాసర ఐఐటిలో ట్రిపుల్ తరహాలో జడ్చర్లలో 200 కోట్లతో అక్కడ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు మా ప్రజాప్రభుత్వం మేము మంత్రులం ఈరోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్ళు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా నేను కోరగానే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు ఎంబీఏ అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీ వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకొని రిజల్ట్ పాస్ చేస్తూ ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ ఆ ప్రాంత శాసనసభ్యునిగా మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలిసి అలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉన్న మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన తెలుగు హైదరాబాదే తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన క్యాబినెట్ ఆమోదించడం అభినందనీయం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలతో పాటు అలాగే మా గౌరవ మంత్రివర్యులు మా సీతక్క గారితో పాటు మా గౌరవ మంత్రివర్యులు మేమందరం రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కానీ తక్కువ టైంలో సమ్మక్క సారలమ్మని ఈరోజు రాతి కన్నాలతో ఒక 2-2.5 మాసాల్లోనే అపురూపంగా తీర్చిదిద్ది మరొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన మా పెద్దలకు నిజంగా ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడు రెగ్యులర్గా మేము కూడా దర్శనానికి వచ్చేవాళ్ళం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చినాం. కానీ ఈరోజు చూసిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక జాతరే కాదు, ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కూడా సమ్మక్క సారను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీ అందరితో ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది.